నమస్తే, వెల్కమ్ టు జీవనరేఖ విమెన్స్ హెల్త్. రెండవ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీ స్త్రీలకి కాస్త ఊరట కలిగే సమయం. వామిటింగ్స్ తగ్గుతాయి, నాసియా నుంచి ఊరట కలుగుతుంది. అంతేకాదు, ఈ నెల నుంచి ఆకలి బాగా పుంజుకుంటుంది. 4వ నెల మొదలు 6వ నెల వరకు గర్భస్థ శిశువు ర్యాపిడ్ పెరుగుదల కూడా ఉంటుంది. అందుకే ఈ స్టేజ్లో ఆహారం బాగా తీసుకోవడమే కాదు, హెల్దీ వెయిట్ గెయిన్ కూడా ఉండేలా చూసుకోవాలి. ఆహార వ్యాయామ నియమాలు కేవలం బరువు పెరగకుండా మాత్రమే కాదు, బ్యాక్ ఏక్ నుంచి ఉపశమనం పొందేందుకు, అలాగే డెలివరీ సమయానికల్లా అన్ని కండరాలు ఫ్లెక్సిబుల్ గా ఉండేందుకు కూడా సహాయపడతాయి. ఇక ఎలాంటి క్లోతింగ్ ని ప్రెగ్నెన్సీ రెండవ ట్రైమస్టర్ నుంచి ప్రిఫర్ చేయాలి? ఈ అంశాల సమాహారమే ఈనాటి జీవనరేఖ విమెన్స్ హెల్త్. మొదటి ట్రైమిస్టర్లో ఇబ్బంది పెట్టే కొన్ని లక్షణాలైన నాసియా, వాంతుల వల్ల కొందరు గర్భిణీలు వెయిట్ తగ్గుతూ ఉంటారు. వారు సెకండ్ ట్రైమిస్టర్లోకి అడుగు పెట్టాక ఈ లక్షణాలు తగ్గి ఆకలి ఎక్కువవుతుంది. అందుకే మొన్నటిదాకా పాపం ఏమీ తినలేకపోయిందని కుటుంబ సభ్యులు ప్రెగ్నెంట్ లేడీకి బాగా ఫీడ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల రెండవ ట్రైమిస్టర్లో వెయిట్ గెయిన్ కావడం చూస్తాం. అందుకే కనీసం 30 నిమిషాల రెగ్యులర్ వ్యాయామం తప్పనిసరి. ప్రెగ్నెన్సీలో ఆరోగ్యమైన వెయిట్ గెయిన్ ఎన్నో లాభాలను తీసుకొస్తుంది. 1. పెరగాల్సిన రేట్లో బరువు పెరగడం వల్ల ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ ఉండవు. 2. డెలివరీ తర్వాత ఆ అదనపు కిలోల బరువు తగ్గడం కూడా సులభమవుతుంది. అందుకే మొదటి ట్రైమిస్టర్ నుంచి కాకపోయినా కనీసం రెండవ ట్రైమిస్టర్ నుంచి రోజుకి కనీసం అరగంట పాటు వ్యాయామం చేయడం తప్పనిసరి. అందరికీ అందుబాటులో ఉండే వ్యాయామం ఏంటో చెప్పండి? అవును, వాకింగ్. దీంతో పాటుగా స్ట్రెచెస్ కూడా చేయాలి. స్ట్రెచెస్ అంటే శరీర కండరాలను స్ట్రెచ్ చేయడం అన్నమాట. ఎక్సర్సైజ్ రోజు చేయాలి, అదైతే డౌట్ లేదు. ఎంత ఎక్సర్సైజ్ చేయాలి అంటే రన్ చేసేవాళ్ళు, జాగ్ చేసేవాళ్ళు బ్యాలెన్స్ సరిగ్గా ఉండి వాళ్ళ వల్ల చాత అవుతే కనుక అది ఇంకొన్ని నెలలు 6వ నెల 7వ నెల బాగా పొట్టకి సపోర్టు అని ఉంది అనిపించినంత కాలం రన్ చేయొచ్చు. కానీ కంఫర్టబుల్ క్లోత్స్ బాగా పొట్టకి బ్రెస్ట్కి సపోర్టు కరెక్ట్గా వేసుకుని చేయాలి ఇలాంటి ఎక్కువ ఎక్సర్సైజ్. వాకింగ్ ఖచ్చితంగా రోజు 20 మినిట్స్ 20 నిమిషాల నుంచి 40 నిమిషాలు 50 నిమిషాల దాకా వాకింగ్ ఖచ్చితంగా కూడా చేయొచ్చు. ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ అంటే స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే ఎంతో మంచిది. బ్యాక్ ఏక్ ఉన్న వాళ్ళకి ఈ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ తోటి బోల్డ్ అంత రిలీఫ్ అనిపిస్తుంది. ప్రెగ్నెన్సీ రెండవ ట్రైమిస్టర్లో వెయిట్ నెమ్మదిగా పెరుగుతుంది, పెరగాలి కూడా. వెయిట్ పెరగడం వల్ల కదలిక తగ్గి కండరాలు ఫ్లెక్సిబిలిటీ కోల్పోతాయి. ఇది అధిగమించేందుకు కొన్ని సింపుల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. వాటిలో 1 చేతులు, భుజాలు స్ట్రెచెస్. ఇది ఎలా చేయాలి? కంఫర్ట్ గా నిటారుగా నిలుచుని ఒక్కో చేతిని మరో చేతి సాయంతో ఈ విధంగా సైడ్స్ కి స్ట్రెచ్ చేస్తూ ఈ వ్యాయామం చేయాలి. కాళ్లు డిస్టెన్స్ లో ఉంచి శరీరాన్ని వదులుగా ఉంచడం మరవకండి. ఒక్కో సెట్లో 10 నుంచి 15 స్ట్రెచెస్ చేయొచ్చు. ఇలా ఉదయం సాయంత్రం 2 సార్లు 2 సెట్స్ చేస్తే సరిపోతుంది. ఇక స్ట్రెచెస్ లో మరొకటి నడుము భాగం స్ట్రెచ్ అయ్యేలా చేసేది. ఇంతకు ముందు పొజిషన్లో ఉంటూ నడుము వైపుగా ఆపోజిట్ సైడ్స్ కి చేతులను వంచుతూ చేసే స్ట్రెచ్ ఇది. దీంతో బ్యాక్ రిలీఫ్, అలాగే నడుములో అధికంగా కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. ఈ విధమైన స్ట్రెచెస్ మీకు మీరుగా ఇంట్లో లేదా మీ దగ్గర ఉన్న ఫిట్నెస్ సెంటర్లో ఇన్స్ట్రక్టర్ సహాయంతో వారానికి కనీసం 4 నుంచి 5 సార్లు చేయొచ్చు. స్ట్రెచెస్ వల్ల శరీరం ఫ్లెక్సిబుల్ గా ఉంటుందని గుర్తుంచుకోండి. వీటితో పాటుగా రోజూ అరగంట పాటు నడక కూడా మంచిదే. దీంతో రక్త ప్రసరణ బాగా జరగడమే కాదు, మూడ్ కూడా బాగుంటుంది. సో ఇది ఎక్సర్సైజ్ అనేది ఎస్పెషల్లీ అంటే ఇంట్లో వాకింగ్ కాకుండా కొంచెం అవుట్ సైడ్ అంటే ఫ్రెష్ ఎయిర్కి వెళ్ళమని చెప్తాము. సో దాంతో ఏంటంటే చాలా మూడ్ స్వింగ్స్ అనేది చాలా కామన్ అండి ప్రెగ్నెన్సీలో. ఎస్పెషల్లీ విత్ రెగ్యులర్ వాకింగ్ అట్లీస్ట్ మినిమం 3 to 5 times a week అలా చేసిన వాళ్ళకి ఏంటంటే మూడ్ స్వింగ్స్ అనేది చాలా మటుకు కంట్రోల్లో ఉంటుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఎక్సెసివ్ స్వెట్టింగ్ అనేది కొంతమంది చాలా కామన్ కంప్లైంట్. సో వాళ్ళు కూడా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి వాకింగ్ అలా చేసిన వాళ్ళకు చాలా మటుకు సెల్ఫ్ రిలీఫ్ ఉంటుందండి ఆ సిమ్టమ్స్తో.
మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లైక్ కాన్స్టిపేషన్ కామనెస్ట్ కంప్లైంట్ అండి ప్రెగ్నెన్సీలో. సో అలాంగ్ విత్ ద హై ఫైబర్ డైట్ అయితే ఎట్లాగో చెప్తాము, దాంతోపాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్ అది చేస్తే కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కాన్స్టిపేషన్ విల్ బి రిలీవ్డ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ మన బాడీకి ఎంతైతే చేయగలుగుతామో అంతవరకు చేసుకోవడం బెటర్. ప్రెగ్నెన్సీ నెలలు గడుస్తున్న కొద్దీ ఇబ్బంది పెట్టే మరో సమస్య బ్యాక్ పెయిన్. ప్రెగ్నెన్సీ 2వ ట్రైమిస్టర్లో ఈ నొప్పి నిద్ర కూడా పోనివ్వకుండా ఆయా స్త్రీలను తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇది కూడా బేబీ పుట్టిన తర్వాత మాయమైపోతుంది. కానీ అప్పటిదాకా ఈ బ్యాక్ పెయిన్ కి ఊరట ఎలా అని ఆలోచిస్తున్నారా? కొన్ని సింపుల్ ఎక్సర్సైజెస్ ను చేస్తే సరిపోతుంది. ప్రెగ్నెన్సీ 3వ ట్రైమిస్టర్లో 2వ ట్రైమిస్టర్ మొదలు బ్యాక్ పెయిన్ తో ఇబ్బంది పడే స్త్రీలు ఎందరో ఉంటారు. బ్యాక్ పెయిన్ ప్రెగ్నెన్సీలో ఒక సహజమైన భాగమే. అయినా కూడా కేవలం కొద్దిపాటి వ్యాయామంతో, కొన్ని జాగ్రత్తలతో కొంత ఊరట పొందవచ్చు. అలాంటి ఎక్సర్సైజెసే డ్రామెడరీ డ్రూప్ ఎక్సర్సైజెస్. చేతుల ఆసరా తీసుకుని ఇలా నేలవైపు చూస్తూ తల, మీ స్పైన్ ఒకే లైన్లో ఉంచుతూ మోకాళ్ల సపోర్ట్ మీద ముందుకు బెండ్ కావాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఊపిరి పీలుస్తూ మీ వెన్నుని ఒక ఆర్చ్ షేప్లోకి ఇంకా పైకి ఎత్తాల్సి ఉంటుంది. 1, 2, 3 క్షణాలు అదే పొజిషన్లో ఉంటూ నెమ్మదిగా బ్రీతౌట్ చేస్తూ నార్మల్ పొజిషన్కి స్పైన్ని తీసుకురండి. ఇదే ఎక్సర్సైజెస్ ని మనం యోగాలో మార్జారీ ఆసన అని పిలుస్తాం. మార్జారా అంటే సంస్కృతంలో పిల్లి అని అర్థం. పిల్లి నిల్చునే పోజులో ఉంటుంది కాబట్టి ఈ ఆసనానికి ఆ పేరొచ్చింది. ఈ ఎక్సర్సైజెస్ ని రోజుకి కనీసం 10 నుంచి 15 సార్లు 2 మార్లు చేయొచ్చు. బ్యాక్ పెయిన్ నుంచి ఎంతో రిలీఫ్ ఇస్తుంది ఈ ఎక్సర్సైజ్. ఒకవేళ మీ అంతటి మీరుగా చేయాలంటే కొంచెం ఇబ్బంది పడుతుంటే ఎక్స్పర్ట్ సాయం తీసుకోవచ్చు. నేను హెల్దీగానే ఉన్నాను, పెద్దగా కాంప్లికేషన్స్ కూడా లేవు. మరి అలాంటప్పుడు అసలు వ్యాయామం చేయకపోతే ఎలాంటి ఇబ్బందులు రావచ్చు అని మీకు సందేహం రావచ్చు. కంప్లీట్గా అసలు ఎక్సర్సైజ్ చేయకపోతే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మజిల్స్ అన్నీ స్టిఫ్ అయిపోతాయి, జాయింట్స్ అన్నీ కూడా స్టిఫ్ అయిపోయి కదలడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది. మనకి డెలివరీ టైంలో కూడా స్ట్రెంగ్త్, స్టామినా లేకుండా నొప్పులు తట్టుకొని బేర్ డౌన్ చేసే టైం వచ్చేసరికి అసలు వాళ్ళకి ఓపిక కనిపించడం లేదు. ఈ మధ్య బయటికి వెళ్లకుండా అసలు ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఇంట్లోనే కూర్చునే వాళ్ళకి ఎంతో విసుగు అనిపిస్తుంది సాయంకాలం అయిపోయేసరికి. దాంతో చిరాకు, కోపము, ఆకలి లేకపోవడము, సరిగ్గా తినకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎక్సెస్గా చాలా వెయిట్ పెరిగిపోయినప్పుడు నడుము నొప్పి ఎక్కువ అవుతుంది, మోకాళ్ళ నొప్పులు, మడమల దగ్గర నొప్పులు ఎక్కువ అవడమే కాకుండా మనకి బీపీ రావడము, షుగరు, జెస్టేషనల్ డయాబెటీస్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది, మెటబాలిజం స్లో అయిపోయి. సో ఎక్సర్సైజ్ ఎంతో ముఖ్యం ప్రెగ్నెన్సీలో. మనం చేసే స్క్వాట్స్, లంజెస్, ఇలాంటి ఎక్సర్సైజెస్, పెల్విక్ టిల్ట్స్, ఈ ఎక్సర్సైజెస్ వల్ల మనకి బేబీని పుష్ చేసి బేబీ బర్త్ ప్యాసేజ్ నుంచి బయటికి రావడానికి కూడా ఈ మజిల్స్ ఎంతో దోహదం చేస్తాయి అన్నమాట మనకి. సో అబ్సల్యూట్లీ మస్ట్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి ప్రెగ్నెన్సీ అంతా కూడాను. ప్రెగ్నెన్సీ 4వ నెల మొదలు ఆకలి బాగా ఎక్కువవుతుంది. ఒకరికి కాదు, ఇద్దరికి తినాల్సిన సమయం ఇది. శిశువు ఎదుగుదల ఈ సమయంలో ర్యాపిడ్ గా ఉండడం వల్ల వారి ఎదుగుదలకి కావలసిన పోషకాలను అందించడం తప్పనిసరి. ఎంత తిన్నారు అనే దానికంటే ఎంత మంచి ఆహారాన్ని తిన్నారు అనేది ప్రెగ్నెన్సీలో ఎంతో ముఖ్యం. మామూలుగా ఉండేవారికేమో కానీ ప్రెగ్నెన్సీలో ఉన్న స్త్రీలు మాత్రం కేవలం తమ ఆరోగ్యం కోసమే కాదు, వారి కడుపులో ఎదిగే బిడ్డ ఆరోగ్యంగా ఎదిగేందుకు కూడా హెల్దీగా తినడం అత్యవసరం. గర్భిణి తినే ప్రతి ముద్ద కూడా ఆమె కడుపులోని శిశువు నరిష్మెంట్ కి దోహదపడుతుంది. అందుకే ప్రతి మౌత్ఫుల్ ఆఫ్ ఫుడ్ కూడా ఆరోగ్యమైందిగా చూసుకోవాలి. ఏవి మీ ఆహారంలో భాగం కావాలి అని చూస్తే మొదటిది కార్బోహైడ్రేట్స్. ఇవి శరీరానికి కావలసిన శక్తిని సమకూరుస్తాయి. రైస్, వీట్, మరికొన్ని. వీటిని పాలిష్ చేస్తే అవి సింపుల్ కార్బ్స్ అవుతాయి. అదే అన్పాలిష్డ్ గా తీసుకుంటే ఫైబర్ కూడా దొరికినట్టే. ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ సమస్యని అధిగమించేందుకు కాంప్లెక్స్ కార్బ్స్ మంచిది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనగా బీన్స్, పీస్ లేదా గ్రెయిన్స్ ఇలాంటివన్నీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్లోకి వస్తాయి. అండ్ డైట్లో వచ్చేసి వైట్ రైస్ కొంచెం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ రిమైనింగ్ డేస్లో దంపుడు బియ్యం, బ్రౌన్ రైస్ లేకపోతే ఫాక్స్ టైల్ మిల్లెట్, కొర్రల్ లాంటివి వీక్లీ 3 days లేదా 4 days ఆల్టర్నేట్ డేస్ అలాగా డైట్లో ఇంక్లూడ్ చేసుకునేటట్టు
మీ డైట్ ప్లాన్ చేసుకోండి. ప్రోటీన్స్, విటమిన్స్ కూడా ప్రెగ్నెన్సీ డైట్లో ముఖ్య భాగమే. ప్రోటీన్స్ ఎక్కువగా నాన్ వెజ్ సోర్సెస్ అయిన చికెన్లో దొరుకుతాయి. ఇక వెజిటేరియన్స్ కి పప్పు ధాన్యాలు, ఉదాహరణకి సోయా, శనగలు, ఇక పన్నీర్, సోయా బేస్డ్ ఆహారాల్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. స్ప్రౌట్స్ కూడా ప్రోటీన్ కి మంచి సోర్స్. విటమిన్స్ వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఏ, బి, సి, డి, ఈ, కే ఇలా పలు విటమిన్స్ ని సహజమైన సోర్సెస్ ద్వారా, అలాగే అవసరం మేరకు సప్లిమెంట్ రూపంలో తీసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ డైట్లో ముఖ్యమైనవి మరో భాగం ఫ్యాట్స్. అసలు ఫ్యాట్స్ మంచివే కాదు అనుకుంటుంటారు చాలా మంది. కానీ కడుపులో పెరుగుతున్న బేబీ మెదడు సరిగ్గా ఎదిగేందుకు, అలాగే కళ్ళు బాగా ఏర్పడేందుకు కొద్ది మోతాదులో ఆరోగ్యమైన ఫ్యాట్స్ అత్యవసరం. కానీ ఎలాంటి ఫ్యాట్స్ తినాలి? శాండ్విచ్ లేదా బ్రౌన్ బ్రెడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో లేదా మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకునే దాంట్లో 2 slices ఆఫ్ చీజ్ విత్ ఎనీ వెజిటబుల్స్ లేదా మీరు ప్రిపరేషన్ చేసుకునే దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇట్ గివ్స్ గుడ్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ ప్లస్ ఫ్యాట్. అండ్ నెక్స్ట్ మీరు తీసుకునే పన్నీర్ వీక్లీ 3 times 3 సార్లు పన్నీర్ అనేది తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ టోఫు, సోయ్తో ప్రిపేర్ చేసిన పన్నీర్ అనేది కూడా తీసుకోవచ్చు. దీంట్లో కూడా లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్ అనేవి ఉంటాయి. omega-3 అండ్ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకి డ్రై ఫ్రూట్స్లో అవైలబుల్గా ఉంటాయి, లేకపోతే ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజల్లో అవైలబుల్గా ఉంటాయి. ఆర్ఎల్స్ ఫిష్లో కూడా ప్రోటీన్ అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఫ్రెష్ వాటర్ ఫిష్ లైక్ ట్యూనా, సాల్మన్ ఇలాంటి ఫ్రెష్ వాటర్ ఫిషెస్ లాంటివి ఎక్కువగా తీసుకోవచ్చు. మినరల్స్ కూడా ప్రెగ్నెన్సీ హెల్త్ డైట్లో ముఖ్య భాగమే. విటమిన్స్ ని ఏ విధంగా అయితే ఆరోగ్యంగా ఉండేందుకు వివిధ రూపాల్లో తీసుకుంటామో మినరల్స్ కూడా అలాంటివే. ఇవి కూడా రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. పాలు, పాలతో తయారయ్యే పెరుగు, జున్ను, పన్నీర్లో మినరల్స్ అధికంగా ఉంటాయి. ముదురు ఆకుపచ్చ రంగు ఆకుకూరల్లో కూడా మినరల్స్ అధికంగా ఉంటాయి. వీటిని మార్చి మార్చి ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. ఆకలి బాగా వేసినప్పుడు రుచిగా ఏదైనా తినాలి అనిపిస్తుంది. కానీ రుచిగా ఉండేవన్నీ కూడా హెల్దీవి కాకపోవచ్చు. ఇక ఆకలి తట్టుకోలేక జంక్ ఫుడ్స్ లేదా ఫాస్ట్ ఫుడ్స్ ని తినేస్తే మరిన్ని తిప్పలు తప్పవు. ఏవి తినాలి, ఏవి తినకూడదు మీరే చూడండి. సెకండ్ ట్రైమిస్టర్లో, ఫస్ట్ ట్రైమిస్టర్లో మోస్ట్లీ చాలా మంది నాజియా, వామిటింగ్స్ ఇలాంటివన్నీ ఉండటంతో ఫుడ్ ఇంటేక్ అనేది ఉండదు. సో సెకండ్ ట్రైమిస్టర్లో ఆల్ ఆఫ్ ఏ సడన్ హంగర్ అనేది, ఆకలి అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంట్లో ఉండే జంక్ ఫుడ్ లేదా ఆయిలీ ఫుడ్ ఇలాంటివి కాకుండా లైక్ హెల్దీ స్నాక్స్ మధ్యలో మీరు తీసుకునేటప్పుడు లైక్ తీసుకునే ఒకేసారి ఫ్రూట్ సలాడ్ ఎక్కువ క్వాంటిటీ తీసుకునే దానికన్నా 2 fruits లేదా 3 fruits డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటం, లేదా పీనట్ లడ్డు చిక్కీ కానీ ఆర్ ఎల్స్ బ్రెడ్ టోస్ట్ లాంటివి తీసుకోవచ్చు. లైక్ బ్రౌన్ బ్రెడ్ లేదా మల్టీగ్రెయిన్ బ్రెడ్తో ప్రిపేర్ చేసిన బ్రెడ్ టోస్ట్ తీసుకోవచ్చు. 2 slices లేదా 3 slices బ్రెడ్ టోస్ట్ తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ డ్రై ఫ్రూట్స్ లేదా మీడియం సైజ్ 1 cup ఆఫ్ పోహా కానీ ఆర్ ఇంట్లో ప్రిపేర్ చేసిన రాజ్మా, బ్రౌన్ చనా లాంటివి ఇంక్లూడ్ చేసి ఏదైనా బాయిల్ చేసుకునే స్నాక్స్ ఫామ్లో తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మల్టీగ్రెయిన్ శాండ్విచ్ ఇలాంటి హెల్దీ స్నాక్స్ ఏవైనా సరే తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ 1 glass ఆఫ్ కోకోనట్ వాటర్ ఆర్ 1 cup ఆఫ్ మిల్క్ లేదా రాగి జావ లాంటి లిక్విడ్స్, ఇలాంటి సాలిడ్ లేదా స్నాక్ ఫామ్లో లేదా లిక్విడ్ ఫామ్లో ఏవైనా సరే హెల్దీ స్నాక్స్ ఫామ్లో తీసుకోవచ్చు. అప్పటిదాకా బాగా ఫిట్ అయిన బట్టలు ప్రెగ్నెన్సీ 2వ ట్రైమిస్టర్లో టైట్ అయిపోతాయి. అయ్యో, ఏవీ ఫిట్ కావడం లేదని ఆందోళన చెందుతూ ఉంటారు గర్భిణీలు. ఈ సమయంలో శరీరానికి సౌకర్యంగా ఉండే బట్టల్ని వేసుకోవడం మంచిది. సాధారణంగా అత్యధిక శాతం మంది గర్భిణీల్లో 3వ నెల దాకా అసలు కడుపు బయటకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 4వ నెల నుంచి ముఖ్యంగా నడుము చుట్టూ, రొమ్ము ప్రాంతంలో వెయిట్ కనిపిస్తుంది. అందుకే ఎప్పుడూ వేసుకునే బట్టలు టైట్ అయి కూర్చుంటాయి. ఇదివరకు రోజులతో పోలిస్తే నేడు మెటర్నిటీ క్లోథింగ్ పలు వెరైటీలలో లభిస్తుంది. ఫ్యాషనబుల్ గా ఉంటూనే కంఫర్టబుల్ గా ఉండొచ్చు. ఇప్పుడు మనకి చాలా వెస్టర్న్ స్టోర్స్ వచ్చినాయి. చాలా లైన్స్, క్లోదింగ్ లైన్స్ ఆర్ క్యారీయింగ్ మెటర్నిటీ ఫ్యాషన్స్ అండ్ మెటర్నిటీ వేర్. చాలామంది సెలబ్రిటీ మదర్స్ కూడా ఇప్పుడు చాలా రకరకాల స్టైల్స్ అవి వేసుకుంటున్నారు. నా అవగాహన, ప్రెగ్నెన్సీ గురించి నా అవగాహన ఏంటంటే, ఫ్యాషన్ గురించి నా అవగాహన ఏంటంటే, వాట్ ఎవర్ యూఆర్ కంఫర్టబుల్ విత్, వాట్ ఎవర్ యూఆర్ ఏబుల్ టు క్యారీ ఆఫ్ ఇస్ ఫ్యాషన్. కానీ కొన్ని రూల్స్, లూజ్ బట్టలు, బ్రీదబుల్ ఫ్యాబ్రిక్స్, సింథటిక్ ఫ్యాబ్రిక్స్ కంటే చక్కగా కాటన్ ఏదైతే న్యాచురల్గా ఉంటాయో
లైట్, మనం ఇండియా గురించి మాట్లాడుకుంటున్నాం, ముఖ్యంగా సౌత్ ఇండియా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనకి ఎప్పుడూ వేడిగానే ఉంటుంది. సో లైట్ కలరు, లేత రంగులు వేసుకుంటే కూడా మనకి వేడి అది ఎక్కువ ఉండకుండా ఉంటుంది. మన చీరలు, మన లంగాలు, ఇప్పుడు ప్రస్తుతంగా నడుస్తున్న ఫ్యాషన్ పలాజో ప్యాంట్స్ ఇలాంటివి ఏదైతే గాలాడుతూ ఈజీగా కంఫర్టబుల్గా, ఈ నాడాలు ఒకటి బ్రహ్మాండమైన పద్ధతి నాడాలు. సో మన పొట్ట ఎంత పెరిగితే నాడా అంత లూజ్గా కట్టుకోవచ్చు. సో ఇలాంటి బట్టలు ఇవి చాలా కంఫర్టబుల్. అప్పటికే ఏవైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న స్త్రీలు బట్టల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు ఎగ్జిమా సమస్య ప్రెగ్నెన్సీలో సర్వసాధారణం. వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ప్రెగ్నెన్సీలో టమ్మీ స్కిన్ ఎక్స్పాండ్ కావడం చూస్తాం. స్కిన్ కి సరైన పోషణ లేకపోతే అది పగిలి పొడిబారి మరిన్ని సమస్యలు తీసుకురావచ్చు. ఇక కొందరిలో అప్పటికే ఎగ్జిమా చర్మ సమస్య ఉన్నా కూడా అది ప్రెగ్నెన్సీలో తగ్గొచ్చు లేదా మరింత ఉధృతం కావచ్చు. అందుకే వేసుకునే బట్టల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వీరి స్కిన్ కేర్ పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ కనపరచాలి. మనకి ఈ మధ్య పొల్యూషన్ తోటి ఎగ్జిమా కండిషన్స్, డ్రై స్కిన్ కండిషన్స్, పిగ్మెంటేషన్స్, ర్యాష్, స్కిన్ మీద ర్యాషెస్ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ తోటి ఏమవుతుందంటే స్కిన్ ఇంకా సెన్సిటివ్ అయిపోయి ఎండలోకి వెళ్తే కూడా బాగా ర్యాష్ వచ్చి, టైట్ బట్టలు వేసుకుంటే కూడా బాగా ర్యాష్ రావడము, ఈ ఎగ్జిమా కానీ డ్రైనెస్ కానీ ఎక్కువైపోవడం చూస్తూ ఉంటాము. ఇలాంటి వాళ్ళందరికీ కూడాను న్యాచురల్ బ్రీతబుల్ ఫ్యాబ్రిక్స్, లూజ్ క్లోత్స్ చాలా హెల్ప్ చేస్తాయి. ఈ ఇరిటేషన్ను, డ్రైనెస్ అంతా కూడా తగ్గిస్తాయి చక్కగా. ఇంకొకటి చెప్పుకోదగిన విషయం ఏమంటే సెన్సిటివిటీ పెరిగి స్కిన్లో ఎండలోకి అది వెళ్ళినప్పుడు పిగ్మెంటేషన్ ఎక్కువ అవడము, ర్యాష్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో మంచి సన్ స్క్రీన్ వాడడం కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. కార్యక్రమంలో హెల్దీ ప్రెగ్నెన్సీ టిప్ మీకోసం. కాళ్ళవాపులు అనేవి చాలా మందికి సహజంగానే కనపడతాయి. కొంతమందికి తక్కువ నెలల నుండి 3-4 నెలల నుండి కూడా స్టార్ట్ అవుతాయి. కానీ మామూలుగా ఏంటంటే కొంచెం తర్వాత నెలల్లో ఎప్పుడైతే గర్భాశయం బాగా పెరిగి బిడ్డ సైజు పెరిగి ఒత్తిడి ఎక్కువ అయితే ఉంటుందో అటువంటప్పుడు మామూలుగా 7వ నెల నుండి అటువంటప్పటి నుండి కొద్దిగా వాపులు ఉంటాయి. కొంత మేరకు వాటర్ రిటెన్షన్ అనేది గర్భవతుల్లో చాలా సహజం. ఇది ఎందుకంటే ఇది ఒక ఫిజియలాజికల్ చేంజ్, అంటే శరీరంలో సంభవించే మార్పుల్లో ఇది ఒకటి. దానికి పెద్ద వర్రీ కావాల్సిన అవసరం లేదు. అయితే మామూలుగా వాపులు అనేవి ముందు కాళ్ళల్లో వస్తాయి. ఎందుకంటే మనం నడుస్తూ ఉంటాము, నిలబడడం కానీ కూర్చోటం కానీ ఏ పరిస్థితిలో అయినా కాళ్ళు కిందకు ఉంటాయి. అందుకని వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ ఎప్పుడూ ముందు పాదాల్లోనూ కాళ్ళల్లోనూ కలెక్ట్ అవటం జరుగుతుంది. అందుకని ఒత్తితే గుంట పట్టడం జరుగుతుంది. దీన్ని ఎడిమా అంటారు, కాళ్ళు వాపులు. కానీ చాలాసార్లు ఇది ఫిజియలాజికల్, అంటే ఇది జబ్బుకు సంబంధించింది కాదు, మామూలుగానే కొంతవరకు ఉంటుంది. మామూలుగా కొద్దిపాటి వాపులుండి బీపీ అవన్నీ నార్మల్గా ఉన్నప్పుడు దాని గురించి ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పనిచేసుకునే అమ్మాయిలు అయితే, వర్కింగ్ గర్ల్స్ ఉన్నప్పుడు వీక్ డేస్లో ఆఫీస్లోనే ఉంటారు, ఎక్కువ సమయం కూర్చునే ఉంటారు కనుక ఆఫీస్లో కూడా కొద్దిగా వాళ్ళ కంఫర్ట్ కోసం కాళ్ళు పైకి కిందికి పాదాలు కదిలించటం, తర్వాత ఒక చిన్న పీట వేసుకుని కాళ్ళు కొద్దిగా పైకి పెట్టుకుని పనిచేసే దగ్గరే కాళ్ళు కొద్దిగా ఎత్తులో పెట్టుకోవటం, గంటకోసారి లేచి కొంచెం అటు ఇటు తిరిగి నడుస్తూ ఉంటాం. వాటితో సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, దాంతో వాపు కూడా తగ్గుతుంది. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో మీరు చూసిన అంశాల రీక్యాప్ ఒక్కసారి. ప్రెగ్నెన్సీ స్త్రీ జీవితంలో ఒక భాగంగా తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ వల్ల శరీరంలో కలిగే మార్పులు, ముఖ్యంగా మూడ్ స్వింగ్స్, వెయిట్ గెయిన్ ని తెలివిగా అధిగమించాలంటే చేయాల్సింది రెగ్యులర్ ఎక్సర్సైజెస్. రోజుకి కనీసం అరగంట పాటు వాకింగ్ తో పాటు సింపుల్ స్ట్రెచెస్ కూడా చేయాలి. వీటి వల్ల శరీర కండరాలు బిగుసుకుపోకుండా ఉంటాయి. అంతేకాదు ఫ్లెక్సిబుల్ గా ఉండేందుకు కూడా వీలుంటుంది. చేతులకి బ్యాక్ కి చేసే సింపుల్ స్ట్రెచెస్ రొటీన్ ని మీ సొంతంగా లేదా ఫిట్నెస్ ఎక్స్పర్ట్ సాయంతో చేయొచ్చు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే, ఎటువంటి ఎక్సర్సైజెస్ చేసినా కూడా అతిగా చేయడం మంచిది కాదు. ఇక ప్రెగ్నెన్సీ ఫ్రెండ్లీ ఎక్సర్సైజెస్ మాత్రమే చేయాలి. బోర్లా పడుకుని చేసేవి, ఎక్కువ స్ట్రెయిన్ అయ్యేవి చేయకూడదు. ఇక అప్పటికే ఏదైనా కాంప్లికేషన్ ఉంటే వైద్య సలహా మేరకు మాత్రమే వ్యాయామం చేయాలి. రెగ్యులర్ గా అరగంట పాటు నడవడం వల్ల మూడ్ కూడా రిలాక్స్డ్ గా ఉంటుంది. ఎందుకంటే మూడ్ స్వింగ్స్ ప్రెగ్నెన్సీలో సాధారణం కాబట్టి. ఫ్రెష్ ఎయిర్ లో నడవడం ద్వారా ఆహ్లాదంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఎక్సర్సైజ్ చేయకపోతే ప్రెగ్నెన్సీలో ఎన్నో కాంప్లికేషన్స్ రావచ్చు. కాబట్టి ప్రెగ్నెన్సీలో వారానికి కనీసం 4 నుంచి 5 రోజుల పాటు వ్యాయామం చేయడం మంచిది. ఇక ఎలాంటి ఫుడ్ ప్రెగ్నెన్సీ సెకండ్ ట్రైమిస్టర్ లో తీసుకోవాలి అని చూస్తే
ప్రెగ్నెన్సీలో ఫ్యాట్స్ అవి కూడా ఆరోగ్యమైనవి. కార్బ్స్ శక్తినిచ్చేందుకు ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా సమపాళ్లలో డైట్లో భాగం చేసుకోవాలి. ఏదీ అతిగా తినకూడదు, అలాగే ఏదీ తక్కువ మోతాదులోనూ తీసుకోకూడదు. ప్రెగ్నెన్సీలో ఎలాంటి దుస్తులకి ప్రాముఖ్యతనివ్వాలి అని చూస్తే సాధారణంగా 2వ ట్రైమిస్టర్లో వెయిట్ గెయిన్ ఉంటుంది కాబట్టి అప్పటికే ఉన్న మీ ఓల్డ్ క్లాత్స్ పట్టకపోవచ్చు. అందుకే కొత్తవి తీసుకున్నా కూడా స్పెషల్గా వస్తున్న మెటర్నిటీ క్లోత్స్ ని ఎంచుకోవడం లేదా వదులుగా ఉండే కాటన్ బట్టలను వేసుకోవడం మంచిది. ఇక అప్పటికే స్కిన్ సమస్యలున్న ప్రెగ్నెంట్ విమెన్ స్కిన్ కి మాయిశ్చర్ చేసే హెల్దీ క్రీమ్స్ లేదా లోషన్స్ వాడుకుంటూ వేసుకునే బట్టలు కూడా స్కిన్ ఫ్రెండ్లీగా ఉండేవి చూసుకోవాలి. అంటే మెత్తగా ఉండే కాటన్ వస్త్రాలు. ప్రెగ్నెన్సీ 2nd ట్రైమిస్టర్లో రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అలాగే చక్కటి హెల్దీ ఆహారంతో హెల్దీ ప్రెగ్నెన్సీ మీ సొంతం. ప్రెగ్నెన్సీలో హెల్దీ డైట్ మాత్రమే కాదు, హెల్దీగా ఉండేందుకు వ్యాయామం కూడా తప్పనిసరి. మేము ఈ రోజు అందించిన వివరాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETVLifeIndiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETVLifeIndia అలాగే www.twitter.com/ETVLifeIndiaలో ఫాలో చేయొచ్చు.